వ్యవసాయం అంటేనే ఒడిదుడుకుల ప్రయాణం. వాటిని ఎదుర్కొంటూ ఏడాదికి 3 కార్ల పంటలను పండిస్తూ పాడి సౌభాగ్యంతో సమృద్ధిగా ఉండే ఓ పల్లె ప్రాంతంలో మనం ఇప్పుడున్నాం. ఇక్కడి రైతులు తాము బతుకుతూ 10 మందికి ఉపాధి కల్పిస్తుంటారు. అలాంటి రైతులకు నమ్మిన భూమిని వదులుకొని పోవాల్సిన పరిస్థితి దాపురించింది. దానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాంపి జల్లి అలికిపూసిన లోగిళ్లతో ఉన్న అందమైన పల్లెటూర్లు. పల్లెను ఆనుకొని అన్ని రకాల పంటలు పండే సాగుభూములు. పంటకు తోడు ఇంటింటా పాడి సంపద. కాలుష్యమన్నదే కానరాని వాతావరణం. అలా ప్రకృతి భరిత జీవన విధానంలో స్వేచ్ఛగా బతుకుతున్నారా పల్లె జనాలు. జహీరాబాద్ ప్రాంతంలోని భూముల గురించి ఎంత చెప్పినా తక్కువే. రేగడి భూమి కాదు, అలా అని ఎర్ర చెలకలు కాదు. రెండూ కలగలిసిన సారవంతమైన బంగారం లాంటి భూములు. ఈ నేలలో ఏ విత్తనం వేసినా దిగుబడి గ్యారంటీ అన్నట్టుగా ఉంటుంది. దీనికి తోడు వ్యవసాయ బావులు బోర్లలో పుష్కలమైన నీరు ఉండడంతో ఎక్కడ చూసినా గుంట భూమి కూడా ఖాళీగా కనిపించదు. చుక్క నీటిని కూడా వృధా చేయకుండా ఇక్కడి రైతులు డ్రిప్ విధానంలో చెరుకు, అల్లం, పసుపు, కుసుమలతో పాటు అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు, స్వీట్ కార్న్ లాంటి పంటలను పండిస్తారు. పచ్చిగడ్డి విరివిగా ఉండడం, చెరుకు మేత తోడవడంతో నిత్యం ఒక్కో గ్రామం నుండి తక్కువలో తక్కువ 2000 లీటర్లకు పైగా పాలని పాల కేంద్రాల్లో పోస్తుంటారు ఇక్కడి రైతన్నలు. అలా పాడి పంటల తోడుగా వీరి జీవితాలు ఏ లోటు లేకుండా సాఫీగా సాగుతున్నాయి. మాకు 5 ఎకరాలు ఉన్నది మేడం. చెరుకు పండిస్తాము, అలా తరకారీ పండిస్తాం, టమాటాలను, ఇప్పుడు కీరా, ఇప్పుడు చెరుకులు పోగానే మరి కుసుమ కూడా పెడతాం, తెల్ల కుసుమ. ఇక చెరుకులు ఖాళీగా మరి అందులో తొక్కి మరి అందులో కూడా టమాటా పెడతాము. చెరుకుని తింటాకే ఇక టమాటా అయిపోతుంది. ఇక మరి బోదే దున్నేస్తాం, ఇక చెరుకు అవుతుంది. మాకు 6 ఎకరాలు ఉంది మేడం. 6 ఎకరాలు అంటే ఇక్కడ గణేష్పురి వాళ్ళు ఉంది, మెంతవాసి వాళ్ళు ఉంది. 2 ఎకరాలు చెరుకు పెట్టుకున్నా. 2 ఎకరాలు ఇప్పుడు చెరుకు కొత్తది వేస్తున్నా. 2 ఎకరాలు ఇప్పుడు టమాటా 1 ఎకరు, కీరా 1 ఎకర్ ఉన్నది. ఇప్పటిదాకా అయిపోయింది. ఇప్పటిదాకా దోసకాయ 3 లక్షల దోసకాయ అయింది. 1,50,000 టమాటా అయింది. ఇంకా నడిచింది. ఇప్పుడు అంటే వ్యవసాయం మీద మంచిగా ఉంది జీవితం. వ్యవసాయం తప్ప మిగతా ఒక నౌకరీదారు కూడా వేస్తాయి. వ్యవసాయంకు ఏ టెన్షన్ లేనట్లే వ్యవసాయం చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో స్వీట్ కార్న్ పెట్టుకున్నా. 2 ఎకరాలకు ఎంత నీకు 8 టన్నులు వచ్చింది మేడం. మంచిగా రేటు కూడా మంచిగా వచ్చింది. 2300 అమ్మింది కుంటలకు, మంచిగా వచ్చింది. ఇప్పుడు నీళ్ళ సౌలభ్యం మంచిగా ఉందా మరి? మాత 2 ఎకరాలకు 1 బోర్, 2 ఎకరాలకు 1 బోర్, 3 బోర్లు ఉన్నాయి మేడం నా దగ్గర. నీకు ఎంత నీకు 350 పోతే మీకు పుష్కలంగా నీళ్ళు, కరెంటు సౌలభ్యం అంది బాగుంది. 4 బళ్ళు ఉన్నాయి మేడం. చెరుకు తోట ఉన్నది. ఏటా 300 టన్నుల చెరుకులు అయితే, టమాటా, బెండ, మరి బెండ్రేస్ మొత్తం 3-4 పంటలు పండుతాయి మేడం. ఏటా దాని మీదే బతుకుడు మేడం. సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి ఇక్కడ అనేటటువంటిది మా జహీరాబాద్ తాలూకాలోనే కానీ ప్రతి పంట ఇక్కడ పండుతుంది. ఇప్పుడు కొన్ని ఏరియాలకు వెళ్ళినామంటే మొక్కజొన్నలో, వరో ఇలాంటి కొన్ని పంటలే పండుతాయి. కానీ మా జహీరాబాద్ తాలూకాలో ఉన్నటువంటి భూములు మీకు ఇక్కడ చిరుధాన్యాలు ప్రతిదీ కూడా ఇక్కడ పండడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఏమంటారు, అల్లం కానీ, వెల్లిపాయలు కానీ, మిర్చి కానీ, ప్రతి కూరగాయ ఇక్కడ చెప్పడానికి ఏం వీల్లేదు. అలాంటి ప్రతి ఒక్క పంట మా జహీరాబాద్ తాలూకాలో పండుతుంది. జహీరాబాద్ ప్రాంతంలో ప్రతి ఏటా సంక్రాంతికి ముందుగా వచ్చే అమావాస్య రోజున భూదేవి పండుగ చేస్తారు. ఎందుకంటే వీరికి భూమితో విడదీయరాని అనుబంధం ఉంటుంది. పాడి పంటలు కావచ్చు, వీళ్ళ బతుకు కావచ్చు, అంతా భూమితోనే ముడిపడి ఉంటుంది. అందుకే తమకు బతుకునిచ్చే భూమికి ప్రతి ఏటా నైవేద్యం సమర్పించి భూదేవి పండుగ చేస్తారు.
చూశారుగా భూమితో వీరికున్న అనుబంధం. తరతరాలుగా తమ కొంగు బంగారంగా ఉన్న ఆ నేలను తల్లిగా భావించి ఎలా కొలిచి మొక్కుతున్నారో. ఏ రైతుకైనా అంతే. భూమి అంటే కేవలం పంటనిచ్చేదే కాదు, తమ బతుకులను నిలబెట్టే అమ్మ. మేము ఎప్పుడు సంవత్సరంకి ఒకసారి ఈ అమాసకు చేస్తాం. ఎట్లా చేస్తామంటే భూతల్లికి మంచిది శ్రీమంతం లేక చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఇది మంచిగా బరకత్ కావాలి. ఇది శ్రీమంతం అని మళ్ళీ అన్ని తీరు వంటలు చేస్తాం. చూడు, ఒక్కో తీరు వంట చేయము, అన్ని తీరు. ఇంకా అప్పుడు సామాన్లు సజ్జలు అవి ఉంటుండే, అవి దేవు, కానీ ఇప్పుడు ఇవి ఉన్నాయి చేస్తాము. ఇది ఆ సంవత్సరం ఒకసారి అమ్మ నీళ్ళు పోసుకుంటుంది, అన్ని గర్భత్వం ఉంటుంది అన్నట్ల. మేము మా తాతలు ముత్తాతలు కూడా చేసిండ్రు, ఏం చేసినాము ఇప్పుడు మా కొడుకులు కోడళ్ళు కూడా చేస్తారు. చేసి ఏదంటే నలుగురికి చెయ్యి అడిపిస్తాం మంచిగా అంట అని. మంచిగా అది అందరు తినాలి, అందరు ఉండాలి అన్నట్లు నలుగురికి చెయ్యి అడిపిస్తాం. అందరికి పోయేటోళ్ళకి అక్కడికి వెళ్ళి పోతున్నారంటే రండి తినిపోంది అట్ట. చెరుకు వండిస్తాము, దోసకాయలు, గుమ్మడికాయ, వంకాయలు, మిరపకాయలు, టమాటా, ప్రతి ఒక్క దినుసు ఈ తోటలో వండిపిస్తాం మేము. సంవత్సరంకి ఒక్కసారి అమాస రోజు శ్రీమతం లెక్క చేసి అందరికీ అన్నం పెడతాము, పూజలు చేసుకుంటాము. మాకు తల్లి అన్నట్టు పూజ చేసుకుంటాం అంతే. జహీరాబాద్ సమీపంలోని జురాసంగం, నేలకల్ మండలాల పరిధిలో చాలా వరకు సాగుయోగ్యమైన భూములే ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఎంతో సారవంతమైన నేలలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ప్రధాన పంట చెరుకు, దీంతోపాటు అంతర పంట విధానం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా వరి, పత్తి 2 పంటలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఒకే పంటలో రకరకాలు ఆవాలు, నువ్వులు, దీంతోపాటు పసుపు, అల్లము, నాణ్యమైన అల్లం కూడా ఇక్కడ పండుతుంది. ఇలా ఎన్నో రకాల పంటలు ఇక్కడ పండుతాయి. అయితే అధికారులు నిమ్జుకు ఈ భూములు రిఫర్ చేసే సమయంలో ఇక్కడ అసలు భూములే లేవు, సాగుయోగ్యమైన భూములే లేవు, 80% పైగా ఇక్కడ అన్ని బీడు భూములే ఉన్నాయని తప్పుడు నివేదికలు సృష్టించి తమ జీవితాలను అన్యాయం చేసే ప్రయత్నం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా సాగిపోతున్న వీరి బతుకులపై నిమ్జ్ రూపంలో పిడిగే పడింది. గత 10 ఏళ్లుగా 17 గ్రామాల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇంతకీ నిమ్జ్ అంటే ఏంటి? రైతులకు నిమ్జ్కు ఉన్న సంబంధం ఏంటి అంటే, జహీరాబాద్ సమీపంలో బాంబే హైవేకి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో దశాబ్దం క్రితం కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ జోన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించింది. ఇందుకుగాను 12,635 ఎకరాల భూమిని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కావడంతో టీఎస్ఐఐసి అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2016లో భూసేకరణ చేపట్టింది. ఇప్పుడు 12,600 ఎకరాల భూమిని సేకరించదలుచుకున్నారు. నేలకల్లు, జరాసంగం అని 2 మండలాలు. ఆ 2 మండలాలలో ఈ భూమి ఎలాంటిదంటే ఆలుగడ్డలు, అల్లం పండుతుంది. అది చాలా మంచి భూములలోనే ఆలుగడ్డలు, అల్లం పండుతుంది. మిగతా ఈ భూములలో పండవు. అలాగే 3 పంటలు పండుతాయి. అసలు నీళ్లు పుష్కలం, గ్రౌండ్ వాటర్ అక్కడ. రాగడి కాదు, ఎర్ర చెక్క భూములు కాదు, 2 కలిసి ఉన్నటువంటి భూములు. కేంద్ర ప్రభుత్వం ఆ భూమిని నిజంగానే ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం కోసం తీసుకున్నది. భూమి తీసుకొని ఆ జోన్గా అట్టే పెడితే ఎవడైనా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి వస్తే వాడికి భూమి అలాట్ చేస్తారు. ఏపీఐసిసి ఉండే ఇంతకుముందు, ఇప్పుడు టీఎస్ఐసిసి ఇండస్ట్రియల్ జోన్, వాళ్ళు ఏమిటంటే ఈ భూమిని తీసుకొని అట్టే పెట్టుకొని ఎవరైనా ఫ్యాక్టరీలు వస్తే గిస్తే వాళ్ళకి ఇస్తారు. అంతవరకు రైతుల యొక్క పంటలు దెబ్బతింటాయి. టీఎస్ఐఐసి ప్రభుత్వ అసైన్డ్ పట్టా భూములను సేకరించాలని భావించింది. ఈ క్రమంలో రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో తొలి విడతలో భాగంగా కేవలం ప్రభుత్వ అసైన్డ్ భూములు కలిపి మొత్తం 3,107 ఎకరాలను సేకరించారు. మిగతా 9,568 ఎకరాలకు సంబంధించిన పట్టా భూములు ఇవ్వడానికి రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. సాగు భూములు పరిశ్రమలకు ఇచ్చి తాము ఎలా బతకాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. మా దగ్గర మేడం మినిమం రోడ్ ఫోన్టీ ఒక
కోటి రూపాయలకి ఎకరం ఉంది. మీకు ఎవరు జైరాబాద్ కిడిసిపేట కాదు, ఇక్కడ పల్లెటూళ్ళనే రోడ్ ఫేసు లోపలైతే 50-60 లక్షలకి ఎకరా భూమి అమ్ముతుంటే ఈ గవర్నమెంట్ మీకు 5 లక్షలు ఒప్పుతుంది, 6 లక్షలు ఒప్పుతుంది అని ఇప్పటికి 3,000 ఎకరాలు తీసుకుంది. అక్కడ అంతకుముందు అయితే 3 లక్షలు ఇచ్చే తీసుకుంది. బుచ్చనెల్లి కాడ 1000 ఎకరాలు కంపెనీలు పెడతాను, ఇప్పటి వరకు ఒక్క కంపెనీ పెట్టలేదు. యాగంతోనే అంటే ఇది ఈ 3 పంటలు పండే భూములు ఇవి ఏడాదిలో ఒక 3 పంటలు పండుతాయి. చెరుకు దొక్కన్నట్లు వేరే పంటలు పండిస్తాయి. ఒక్క ఏడాదిలో 3 పంటలు పండుతాయి. 3 పంటలు పండే భూములు గవర్నమెంట్ తీసుకొని ఎక్కడో ఆగమైన కెమికల్ ఫ్యాక్టరీలు వేసి అవి వేసి ఇవి వేస్తే మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు మేము బతికేదే మా తాత ముత్తాతల సంది వ్యవసాయం మీదనే వాళ్ళు బతికిండ్రు. ఇప్పుడు మేము బతుకుతున్నాం, ముంగట మా పిల్లలు కూడా భూముల మీదనే బతుకుతారు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఎలుగోయి గడ్డకు తీసుకున్నారు 3,000 ఎకరాలు. ఇప్పుడు వాళ్ళ పైసలు అయిపోయినాయి. వాడు ఇచ్చిన 3 లక్షలు 4 లక్షలే ఇచ్చిండ్రు అప్పుడు, అంతే. ఎలుగోయి శివార్లో 3,000 తీసుకున్నారా? ఆడ ఇంకా ఒక కంపెనీలే ఏంలే ఎక్కడలే, వాళ్ళ పైసలు అయిపోయినాయి. ఇక వాళ్ళ ఉప్పరోళ్ళ చేయి కింద ఇటుకలు మోసుకుంటా బతకబడుతుంది వాళ్ళకి. ఇక ఇప్పుడు ఈ సింగూరు డ్యాంలో భూములు పోయిన వాళ్ళంతా హైదరాబాద్లో ఇట్లనే అది చేస్తాం ఇది చేస్తామని వాళ్ళకు కూడా ఏం ఉపాధి కల్పించలేదు. ఇప్పుడు ఉప్పరోళ్ళ చేతుల కింద మా కుణమున్నోళ్ళు మా చుట్టాల బంధువులు ఉప్పరోళ్ళ చేయి కింద ఇటుకలు మోసి బతుకుతున్నారు. మరి ఇక్కడ భూములు తీసుకుంటే మా పరిస్థితి అదే వస్తుంది. అట్లా మేము ఇప్పుడు 7-10 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం, ఇయ్యకొచ్చినాము. మా ప్రాణాలు పోయానికి కానీ మేము భూమి ఇయ్యడానికి సిద్ధంగా లేము. ఇప్పుడు నువ్వు పరీక్ష చేస్తున్నావు, ఏం భూమి ఉన్నది? బంగారం ఒకటే పండదు, కానీ ఇలా పంట ఏమున్నది చెప్పు మేడం. ఇప్పుడు మా ఎద్దు గోదలు దీని మీదన్నాయి, మేకలు దీని మీదన్నాయి, ఎడ్లు వ్యవసాయం అంటే ఇప్పుడు తీసేసినాము, ట్రాక్టర్లు నడుస్తున్నాయి, కానీ మొత్తం మా బతికే దీని మీద లేదు. ఇయ్యం కూడా, ఎందుకంటే మా బతుకునేది ఏమున్నది మేడం చెప్పు. మాకు చదువులు రావు, ఎక్కడన్నా పోయి రాయడానికి రాదు, కూలి చేయడానికి ఇప్పుడు చేత కాదు. మా పిల్లలు చేసిరంటే వాళ్ళు మాకు కూడు పెట్టారు. మరి ఇది మా జాయిదాత్ మాకుంటే మేము దాని మీదనే పోరాడతాం కదా. దాని గురించే మాకు ఇచ్చుడు కాదు. కంపెనీ భూమి ఇచ్చేది లేదు, కంపెనీకి ఇచ్చి మరి నేనేం పని చేయలేదు. మరి ఇప్పుడు కంపెనీ ఇప్పుడు కంపెనీ పెడతాను కొంతమంది ఆశకి ఇచ్చారు కదా, ఏదో ఉబ్బిచ్చారు కదా వాళ్ళకు. సోపిస్తా సొంటిస్తాను ఏమో పెట్టి వాళ్ళకి ఆడే 10 ఏళ్ళ సంది. ఇప్పుడు వాడు ఏం చేయాలి? వాడు ఏ కంపెనీలో పోవాలి? వానికి అర్ర తీసుకొని ఇక్కడ ముందరికి వానికి ఇస్తే నేను ఏమైనా చేస్తుంటే కదా. వానికి ఏమీ లేదు, ఎక్కడ సోపు లేదు, సొంటి లేదు వానికి. మరి నాకు ఇస్తాను గ్యారెంటీ ఏమన్నది? నేను భూమి నమ్ముకున్న తల్లి, నాకు అవసరం లేదు, నువ్వు ఏమి చేసుకోకపోయి నేను భూమి చేయను. నాకున్నది బరాబర్. నేను ఎడవైనా మాట్లాడతాను, నేను రైతున్నా. నేను నాదేం సిలింగ్ కాదు, నాకు ఇక్కడ ధనదత్తం ఇచ్చింది కాదు. నా అయ్యా తాత నా తల్లిదండ్రులు కమాయించింది ఉన్నది. అది నేను కష్టపడ్డాం, దానికి కష్టపడ్డాం, పంట పండించినాం, తీసుకుపోతున్నాం, వేస్తున్నాం. వాళ్ళ బాత్రూమ్ కడగలన పోయి మాకేం అవసరం? వాని బాత్రూమ్ కడిగిందాక. ఇప్పుడు అదేమ్మా ఇప్పుడు పక్కకు ఇప్పుడు ఎలుగై భూమి తీసుకున్నా కదా. ఇప్పుడు జనసంఖ్య మండలి లోపల ఆ భూమి లోపల ఇప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతుంది. ఆ భూమిలో కూలిపోయిన వాళ్ళు 10% మంది మంచిగా ఉన్నారు, 100% మంది పూర మొత్తం జీరో అయిపోయారు. ఇక్కడ రమ్మని మరి అయ్యా మీరు 10 ఏళ్ళ భూమి ఇచ్చారు కదా, మీకు డ్యూటీ ఇస్తామన్నారు, జాబ్ ఇస్తామన్నారు, ఏమో ఒకరబడి ఒప్పలు ఇచ్చారు వాళ్ళకంతా. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటిది? ఇప్పుడు ఈ అసైన్ భూములు ఉన్నటువంటి వాళ్ళను బెదిరించి మీకు 15 లక్షలు ఇస్తాం, మీరు మర్యాద ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీకు రూపాయి కూడా ఇవ్వకుండా లాగేసుకుంటాం అని చెప్పంటే కొంతమంది ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టులో కేసు చేశారు, కేసు నడుస్తుంది. ప్రైవేట్ వాళ్ళ భూములు వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు. కనీసం 50 లక్షల నుంచి ₹1 కోటి ఉంటుంది ఎకరాకు, అంత డబ్బు ఇవ్వలేరు. పారిశ్రామికవంతంగా ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలు ఇవన్నీ పెట్టడం కోసం ఏమిటంటే ఇలాంటి భూసేకరణ చేసి అట్టే పెట్టి రైతులను వాళ్ళను దివాళా తీయించి వ్యవసాయం నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఈ నిమ్స్ ఒకటి 12,600 ఎకరాలు ఈ జరాసంగం నేలకల్లు మండలాల్లో ఏర్పాటు చేసేది. జహీరాబాద్ దగ్గర నిమ్స్ ప్రాజెక్టులో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వము 2020లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఆనాటి నుంచి కూడా అక్కడ ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మొట్టమొదట అసలు ఈ పరిశ్రమలు, ఈ పారిశ్రామిక వాడ అవసరమా లేదా అనే ప్రశ్న మేము మొదటి నుంచి వేస్తున్నాం. రెండోది అక్కడ వ్యవసాయం ఉంది, 2 పంటలు దాదాపు 3 పంటలు పండే వ్యవసాయము దాదాపు 90% భూముల్లో జరుగుతుంటే అక్కడ కేవలం 24% వ్యవసాయం ఉందని చెప్పి తప్పుడు నివేదికలు ఇచ్చి పర్యావరణ అనుమతులు ప్రభుత్వం తీసుకున్నది. అయితే అప్పటికి ఇప్పటికి కూడా
ప్రజలు అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదట అక్కడ ప్రజలకు దాంతో వచ్చే ఒరిగేది ఏం లేదు. వాళ్ళకి ఉపాధి రాదు, ఉద్యోగాలు రావు, ఉన్న ఉపాధి పోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ ప్రాంతంలో వ్యవసాయ యోగ్యమైన భూములు కేవలం 20% మాత్రమే ఉన్నాయని, మిగతా 80% మొత్తం భూమి బీడు భూమి అని అధికారులు నివేదిక సమర్పించి భూసేకరణపై ముందుకు పోయారు. దీంతో ఎన్జీటీ కూడా ఆ నివేదికనే పరిగణలోకి తీసుకుని రైతులకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. దీంతో ఇదెక్కడి న్యాయం అంటున్నారు రైతన్నలు. ఎంతసేపు కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అధికారులు చెప్తున్నారని, తాము ఎవరిపై ఆధారపడకుండా తమ రెక్కల కష్టం నమ్ముకొని బ్రహ్మాండంగా బతుకుతున్నామని, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కూలీలకు ఉపాధి కూడా కల్పిస్తున్నామని, అభివృద్ధి అంటే కంపెనీలతో మాత్రమే జరిగేదా అని ప్రశ్నిస్తున్నారు రైతులు. తాము కోరని అభివృద్ధిని, ఉపాధిని తమపై బలవంతంగా రుద్దుతామనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదంటున్నారు. తమకు వాళ్ళిచ్చే ఉద్యోగాలు అవసరమే లేదని, తమ జోలికి రాకుంటే అంతే చాలంటున్నారు. ఇక్కడ మా ఒక్క ఊర్లోనే ఇంచుమించు పొద్దు మాపు కలిసి 3000 లీటర్ల పాలు అవుతాయి. రోజుకు 3 టాటా ఏసీ గాడిల తరకారీ అంటే కూరగాయలు పండిస్తాం. మాకు ఇక్కడ ఒక 6-7 కిలోమీటర్ల దారే బిదర్ మార్కెట్ ఉంది. మార్కెట్ తరకారీ పండిస్తాం ఆరుతడిగా. చెరుకు పంట ప్రధానత మాత. అయితే ఇది వచ్చి నుంచి అసలు నిద్రనే తక్కువైపోయింది మా రైతులకు. ఒక ఆఫీసర్ ఇట్లా వస్తాడు సర్వే అంటాడు, ఇంకొక ఆఫీసర్ వస్తాడు డ్రోన్ సర్వే అంటాడు, మళ్ళీ ఒక ఆఫీసర్ మీరు ఎట్లా కూడా తీసుకుంటా అంటాడు. ఊరికి ఒక 10 మంది బ్రోకర్లకు కూడా పెట్టింది మేడం. ఇక్కడ బ్రోకర్లకు పెట్టి చట్ట ప్రకారం రాకుండా దౌర్జన్యం చేసి మీ భూములు ఎట్లా కూడా తీసుకుంటాం, మీరు ఇచ్చినా తీసుకుంటాం, ఇవ్వకుండా తీసుకుంటాం అని భయభ్రాంతులకు గురి చేసి బీపీ షుగర్ వచ్చి కొంతమంది చనిపోయారు. వాస్తవం చెప్తున్నారు రైతులు. ఇంకో కొంతమంది ఇప్పుడు ఆయన సర్పంచ్ వసలి సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు భూమి పోతుందని. బ్రహ్మాండంగా మేమే ఉపాధి ఇస్తున్నాం మేడం. మా దగ్గర నారాయణఖేడ్ నుంచి లంబడాలు అంటారు, చెరుకుగొట్ట కొయ్యానికి వస్తారు. ఇప్పుడు 400 మంది మా ఊర్లో ఒక్క ఊర్లో తక్కువ అంటే 30,000 టన్నుల చెరుకు పండిస్తాం మేము. ఆరుతడికి మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ఇంచుమించు ఒక 800 బోర్లు ఉన్నాయి ఒక్క ఊర్లోనే. మాకు 2600 ఎకరాల భూమి ఇక్కడ మా ఊరికి. దాంట్లో 800 బోర్లు ఉన్నాయి. 2 ఎకరాలకు ఒక బోర్ ఉంది. కావలసిన వాళ్ళ ఏది కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. అయితే ఈ పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఏం చేసినంటే మా దగ్గర పంటనే పండదని చెప్పేసి 26% పంట పండుతా అన్నాడు. మేము ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్, అది గవర్నమెంటే కదా, వాళ్ళ దగ్గర 86% పంట ఉంది అని రికార్డు తీసుకున్నాం, మా దగ్గర ఉంది. అది ఇచ్చినా మాకు ఇక్కడ మరి కంపెనీలు వేయాలని ఏమో మళ్ళీ మాకు ఎన్జిటీలో వాళ్ళదికే న్యాయం జరిగింది అంటున్నారు, రైతుల దగ్గర జరగలేదు. ఇవాళ కొత్తగా మరి వీళ్ళకు కంపెనీలలో ఏం ఉద్యోగాలు ఇస్తారు? చెప్పరాసి ఇస్తారా? వాష్రూమ్లు కడగడానికి ఇస్తారా? వీళ్ళతో అవుతుందా? రైతులకు ఏంటంటే వ్యవసాయం తప్ప వేరే తెలియదు. మరి వీళ్ళకి ఏం ఉద్యోగం ఇస్తారు? వీళ్ళు చదువుకోలేదు, మరి అక్కడ ఏం ఉద్యోగాలు ఇస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి చాలా కంపెనీస్ ఉన్నాయి, దాంట్లో మా దగ్గర ఉన్నటువంటి పిల్లలకు ఇప్పటివరకు ఎవరికి స్థానికంగా ఉద్యోగాలు లేవు. మాకేం ఉపాధి కల్పిస్తారు? మాకేం ఉపాధి కల్పించినా లాభం లే. చాలా అంటే ఇంకొక 7-10 ఏళ్ళు బతకగలం మంచిగా ఉంటే. ఇక ఏదైనా రోగం వచ్చి అంటే పోగలం, కానీ ఉపాధి కల్పించిన మాకు లాభం. పుట్టిందే మట్టిలం, పెరిగిందే మట్టిలం. భూతాలికి మేము పూజ చేసి పొద్దున మొక్కి మేము ఇది చేసేటోళ్ళము, మాకు దూరం చేసుకోండి అంటున్నారు. గ్రామాలలో 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళే ఎక్కువ ఉండరు. వాళ్ళకు అది తప్ప మరొకటి లేదు. రెండవది ఏమిటంటే వాళ్ళకు చదువు రాదు. నేను ఆ గ్రామాలు తిరిగాను ఈ ఉద్యమ సందర్భంగా. చదువు రాదు, ఏం ఉద్యోగాలు చేయలేరు, సెమీ స్కిల్డ్ కూడా కాదు. ఏదైనా చిన్న చిన్న విద్యుత్ పరిశ్రమలలో ఏమైనా ఉద్యోగాలు అలాంటివి చేసేటటువంటి ఆలోచన కూడా లేదు. అందువల్ల ఏంటంటే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి వ్యవసాయ ఆదాయ వనరులను దెబ్బకొట్టడం అనేది అత్యంత దుర్మార్గం. చావనైనా చేస్తాం కానీ భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు ఇక్కడి రైతులు. గతంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణలో తమ గోడు చెప్పుకోవడానికి వెళ్తే పోలీసులను పెట్టి లాఠీలతో కొట్టించారని, కేసులు పెట్టి నేటికి వేధిస్తున్నారని, ఎలాగైనా భూములు తీసుకుంటాం అంటూ పూటకో అధికారి ఊర్లలోకి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తాము పంట పొలాలలో పంటలను చూసుకోవాలా లేక కోర్టుల చుట్టూ తిరగాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మా తాత ముత్తాతల సంది ఉన్న భూమి మాకు 7 ఎకరాలు ఉంటుంది. దానికోసం మేము పోరాడితే మాకు అంతా అన్ని దెబ్బలు కొట్టారు మేడం. ఇవన్నీగా దెబ్బలు కొట్టి ఆ బండ కేసు కొట్టి మాకు రైకోట్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసాం. ఎందుకు కొట్టారు? మేము ఇవ్వమంటేనే అడ్డం పోతే
కేటీఆర్ భూమి పూజకు వస్తున్నారంటే కేటీఆర్ పోయి అడుగుదామంటే అని పోబడితే మాకు పోనీయకుండా అడ్డం వచ్చి మా పొలాల్లోకి వచ్చి మాకు దెబ్బలు కొట్టారు. భూములు మేము ఇవ్వమంటేనే అది అంత వచ్చింది అనుకో మేడం. భూములు ఇవ్వమంటేనే మేము అన్ని భూములు పోయినాయి, మీరు అడ్డం ఎందుకు వస్తున్నారని మాకు దెబ్బలు కొట్టి మాకు అంతా ఇబ్బంది పాలు చేసి మాకు అంతా ఇది చేశారు మేడం. ఇప్పుడు ఆడ అనకుండా మొగ అనకుండా మొత్తం కొట్టి అందరికీ దెబ్బలంటే దెబ్బలు కొట్టి లాఠీ చార్జ్ చేశారు. 500-600 పోలీసు వచ్చి కేసులతో చాలా ఇబ్బంది ఉన్నాయి మేడం. మేము ఆల్రెడీ మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళము. ఇప్పుడు చేనులు దున్నుడు, ఇప్పుడు కొట్టుడు, చెరుకులు పోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ దున్నినాము, ఇంకా చెరుకు పోయేది ఉంది. మాది ఆల్రెడీ మా మీద కేసులు పెట్టారు. మేము కోట్ల చుట్టూ తిరగాలన్నా, మేము ఇక్కడ పొలంలో పని చేసుకోవాలన్నా, మా పిల్లలకు ఎడ్యుకేషన్ చేయాలన్నా, మా పిల్లలేమో హైదరాబాద్లో ఎడ్యుకేషన్ చేస్తుండ్రు. మాకు ఇప్పుడు పెద్ద ఇబ్బంది. ఇప్పుడు మా బిడ్డ మ్యారేజ్కి ఉంది, ఎక్కడైనా సంబంధాలు చూడాలంటే కూడా మాకు ఎక్కడ పోవడానికి, మాకు పని చేసుకోవడానికి వీలైతే లేదు. ఇప్పుడు కేసులో కూడా పెట్టారు మేడం. ప్రతి దానికి మేము ఎక్కడ పోయిందాకా అయితే లేదు. మా రైతులకు ఏం తెలుస్తుంది మేడం? ప్రతిదీ మా మీద అదే పర్యావరణ దాని గురించి వాళ్ళు మీటింగ్ పెడితే మేము మా బాధలు చెప్పుకుందామని పోవట్లేదు మేడం. అంటే ఏమన్నారు, సరే మేము చెప్పుకుందామని మేము మా రోడ్డు పోండి పోనీయకుండా మా మధ్యలోకి పొలంలోకి నడుచుకుంటూ పోయి మా బాధలు చెబుదాం అనుకొని మేము ఒక నివేదిక పత్రం ఇస్తామని పోయినాం. పోతే ఏమైంది, ఆడ మాకు మధ్యలోనే అరెస్ట్ చేసి మాకు లాఠీతో కొట్టి అమ్మలకు కూడా లాఠీతో కొట్టిరు. మా ఇంట్లో మా మిసెస్లకు కూడా కొట్టిరు. ఇప్పుడు మా అక్కలకు వాళ్ళకి ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళకి నడవకి రానట్లా ఇంకా నడుము లేదు మేడం. భూమి చెప్పి ఇయ్యరాదు, భూమి పోతే మా బతుకు ఎట్లా, మా బతుకుతో ఎట్లా అని మేము పోయినాం. ఇక ఆడ్డం మేము పొలంలోకి వెళ్ళి పోయినాం. మేము రోడ్డు పంటకి పోలేదు. ఇట్లా దగ్గర అవుతుంది, ఇట్లా రైతంతల మీదకి వెళ్ళి అయితే ఇట్లా పొలంలోకి వెళ్ళిపోతే దగ్గర అవుతుంది, ఎట్లా పోతే దూరం అవుతుంది అని పోబట్టినాం. ఇక నడమ వచ్చి అద్దుకున్నారు. ఇక మాకు అద్దుకొని ఎంత కొట్టిరు అంటే అట్లా కొట్టి ఇక నన్ను దూపాయింది, నీళ్ళు అంటే నీళ్ళు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. బాగా కొట్టిండ్రు. ఇక నన్ను ఇక కొట్టినాక ఇక అడ్డం పడ్డది నాకు తెలియదు. ఇక హాస్పిటల్కి వాళ్ళు వేసుకుపోయిండ్రు, కూలికొచ్చి పెట్టారు. మళ్ళీ ఆడ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. మా భూమిలో మేము కష్టం చేసి మేము బతుకుదాం అనుకుంటున్నాం, మాకు బతకనియకొచ్చారు వాళ్ళు. దీనికి ఎట్లా చేస్తారు మేడం? ఏం శుద్ధి ఇక మాకు ఏం అర్థం పట్టకొచ్చింది. ఇంత అయినా కానీ ఎంత తిప్పులు పడితే ఎంత మా ప్రాణం పోయినా సరే కానీ మేమైతే భూమి వదలం. భూమి వదిలితే మేము పోయినట్లనే. భూమి పోయిన తర్వాత మనం ఉండే మనకేమన్నా వేసి చంపేసి మా భూములు గుంజుకొని పోరు. మా మనీ ఉన్నదాకైతే మేమైతే భూములు ఇవ్వం. మా వాళ్ళ కంపెనీలు వద్దు, వాళ్ళ ఉద్యోగం వద్దు, ఏమొద్దు మేడం. మా భూమి మాకే చాలు, మా భూమిలో కష్టం మాకే చాలు. ఏ కంపెనీ వద్దు, ఏ కంపెనీలో మాకు పని వద్దు. మా కంపెనీలో పనులు కూడా రావు. మా భూమి పని వస్తుంది, మేము భూమి తీసుకుంటాం. కానీ భూమి మాత్రం వద్దు. భూమి ఎందుకోసం ఇట్లా తీసుకుంటాం అంటున్నారు? మళ్ళీ మేము ఇస్తామా? ఏం చేయాలి? మా పిల్లలు ఏం చేయాలి? మేమేం చేయాలి? భూమి ఇచ్చేది లేదు. ఏమన్నా కానీ మా ప్రాణాలని పోవని చెప్తున్నాం మేము. భూమి కూడా పోవు, మా కోసి మాకు రక్తం మా భూమిలో వేసి మా భూమి తీసుకోపోండి అని చెప్తున్నాం మేము, అంతే. కానీ భూమి ఇచ్చేది లేదు, ఏమన్నా చేయడానికి. మళ్ళీ ఇంకా ఒక 50 లక్షలు ఇస్తే కూడా మేము ఇవ్వం. నేను 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళు నీమ్స్కి అగేనిస్ట్గా పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు నేను 19-20 ఉంటా. అంటే ఒక 10 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరికి మెమరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి. అందరూ రైతే రాజు, జై జవాన్ జై కిసాన్ అంటారు తప్ప ఎవ్వరూ పట్టించుకోరు. ఇక్కడైతే చూడండి మా నేచర్ ఎంత బాగుందో. మా ఫ్యూచర్నే నాశనం చేద్దాం అనుకుంటారు కానీ అందరూ డెవలప్మెంట్ పైనే చూస్తారు కానీ ఫార్మర్స్, తిండి పెట్టే ఫార్మర్స్ని మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు. ఎలాగైనా భూములు తీసుకోవాలనే ఉద్దేశంతో భూములు ఇవ్వము అన్న రైతుల పొలాల అమ్మకాలు, కొనుగోళ్లను హోర్డులో పెట్టారు అధికారులు. ఎకరానికి 15 లక్షల రూపాయల చొప్పున బ్యాంకులో జమ చేసి భూములను రైతుల అంగీకారంతో పని లేకుండా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని, ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తున్నారు రైతులు. ఎట్లా విసుకుతున్నారంటే ఒకసారి ఆఫీసర్లు, ఒకసారి కలెక్టర్ అంటాడు, ఒకసారి ఆర్డీఓ అంటాడు, ఒకసారి ఎంఆర్ఓ అంటాడు, ఎట్లా కూడా తీసుకుంటామని పేపర్ నుంచి ఇస్తారు. మా దగ్గర వచ్చి మీ భూములు ఇవ్వకుండా మీ చెక్కులు కోర్టులో జమ చేసి ఇస్తామంటారు. ఇది భయభ్రాంతులకైతే గురి చేస్తున్నారు. మా భూములు పోవాలంటే ఫస్ట్ మా ప్రాణాలు పోవాల్సిందే. ఇది ఖచ్చితంగా మరి మేము ఖండిగా చెప్తున్నాం. మా జోలికి రావద్దు గవర్నమెంట్. ఈ నీమ్స్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కావాలంటే పంటని భూములు నారాయణఖేడ్ దగ్గర ఉన్నాయి, అక్కడ కొంత ఏమనండి. ఈ ఆల్రెడీ 3000 ఎకరాలు తీసుకున్నారు. ఆడ వేసుకొని వాళ్ళ గవర్నమెంట్ అండర్లోకి పోయింది. అది ఇంకా నారాయణఖేడ్లో ఇక్కడ దూరం వేయండి. ఒక్క జాగాలో నీమ్స్ 12,000 ఎకరాలు తీసుకొని అక్కడ ఉన్న 18 ఊళ్ళు లేపేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మొన్న ఏమైంది జరిగిందంటే రైతులు మేము భూమిలు ఇవ్వమంటే అక్రమంగా కేసు పెట్టారు. అక్రమంగా కేసులు పెట్టి రైతుల మీద కోట్ల చుట్టూ తిరగడం, తింపడం అనేది జరుగుతున్నది.
మరి భూమి ఇయ్యనోళ్ళు ఇచ్చిన వాళ్ళది అయిపోయింది. ఇయ్యనోళ్ళ గురించి ఏమైందంటే ఈ ల్యాండ్ మొత్తం సీలింగ్ చేసేసారు. ఈ ల్యాండ్ అమ్ముకోవడం కానీ కొనడం కానీ జరగకుండా రిజిస్ట్రేషన్స్ ఆపేయడం జరిగింది. కంప్లీట్గా చట్టానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం. అసలు ఆ పారిశ్రామిక వాడ ప్రణాళికనే తప్పుడు ప్రణాళిక కనపడుతుంది. హైవే అటు ఇటు హైవే ఉంటే హైవే మీద ఈ పారిశ్రామిక వాడ ప్రణాళిక చేశారు. అంటే హైవేకి 2 వైపులు ఇంకా మధ్యలో ఇంకో రోడ్డు ఉంటుంది. అంటే 4 దిక్కులు 4 ముక్కలుగా ఈ పారిశ్రామిక వాడ డెవలప్ చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒక ప్రధాన జాతీయ రోడ్డు మధ్యలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడం ఇది నిబంధనలకు విరుద్ధము. ఎందుకంటే జాతీయ రోడ్డుకి కొన్ని విధానాలు ఉన్నాయి. అటు ఇటు పరిశ్రమలు రావడంతో అసలు ఆ రోడ్డు యొక్క పరిస్థితి దుర్భరంగా మారే పరిస్థితి ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం సాగుయోగ్యమైన భూములను ఎట్టి పరిస్థితుల్లో పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించొద్దు. ఒకవేళ ఇచ్చినా కూడా ఒక పంట పండే భూములను మాత్రమే ఇవ్వచ్చు. కానీ 2013 భూసేకరణ చట్టంలోని లొసుగులను అవకాశంగా తీసుకుని జీవోలు తీసుకువచ్చి 3 పంటలు పండే భూములను సైతం పరిశ్రమలకు కేటాయిస్తున్నారని, అభివృద్ధి అంటే రైతుల నుండి బలవంతంగా భూములు గుంజుకోవడమా అని కొందరు అంటుంటే, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆహార భద్రతని ఫనంగా పెట్టే చర్య అని మరికొందరు అంటున్నారు. ఏదైనా ప్రాంతంలో భూమి సేకరించాలంటే ఆ భూసేకరణకు సంబంధించి పూర్తి అధికారాలు కలెక్టర్కి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో కలెక్టర్ చెప్పిందే ధర. ఇక్కడ చట్టం పేరుకు మాత్రమే ఉంటుంది. చట్టం స్ఫూర్తిని పక్కన పెట్టి జీవోలు తెచ్చి భూసేకరణ చేశారు అధికారులు. 2013 భూసేకరణ చట్టంలో సెక్షన్ 3లో వ్యవసాయ యోగ్యమైన భూములు సేకరణ చేయొద్దని స్పష్టంగా ఉంది. కానీ అధికారులు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి తోడు జీవోలో హైవేలకు సమీపంలో ఉన్న భూములను అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సేకరించొచ్చు అనే పాయింట్ పెట్టుకున్నారు. దీంతో కార్పొరేట్ కంపెనీల కోసం చేసే భూసేకరణ అనేది అధికారుల ఇష్టారీతిగా సాగుతుంది. ఫలితంగా సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నది మాత్రం రైతన్నలు అంటున్నారు వ్యవసాయ నిపుణులు. మీరు ఈరోజు రైతులకు మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు రైతుల దగ్గరికి వచ్చేసి భూములు లాగేసుకోవడం అయితే కరెక్ట్ కాదు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. 2013 చట్టాన్ని గత ప్రభుత్వం కాంగ్రెస్ తెచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మేము ముఖ్యమంత్రికి ఒకటే విన్నవిస్తున్నాం, 2013 చట్టం ఇంప్లిమెంటేషన్ చేయండి. రైతులు అంగీకరిస్తేనే భూమి తీసుకోండి. మరి ఆ రైతుల భూములు ఇచ్చిన రైతులకు తగిన న్యాయం చేయండి. 2013 చట్టంలో సెక్షన్ 3లో చెప్పింది ఏమిటంటే వ్యవసాయానికి ఉపయోగపడని భూములు తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఒకవేళ అవి కనుక లభ్యత లేకపోతే ఒక పంట పండే భూములు తీసుకోవాలి. కానీ ఏ పరిస్థితులలో 2 పంటలు పండే భూములు తీసుకోకూడదు. ఇప్పుడు ఈ నిమ్స్ ఇవన్నీ కూడా 2 పంటలు పండే భూములు. అంటే అక్కడ నీకు ఇరిగేషన్ లేకుండా బోర్లు వేసుకుంటారు, 2 పంటలు పండిస్తూ ఉంటారు. ఒకటి ధర విషయంలో కూడా ఏమిటంటే ఓపెన్ మార్కెట్లో ఉన్న రేట్ ఇవ్వాలి. ఇప్పుడు ₹1,00,00,000 అమ్మితే ₹1,00,00,000 ఇవ్వాలి. అదే కోటే ఇవ్వడం కాదు. వాళ్ళు షెడ్యూల్ 2 మనలో చెప్పింది ఏమిటంటే భూసేకరణ చట్టం షెడ్యూల్ 2లో భూసేకరణ జరిగిన తర్వాత అక్కడ ఫ్యాక్టరీ వచ్చినాక భూమి యొక్క విలువ పెరుగుతుంది కాబట్టి ఆ పెరుగుదల ముందే భూమి కోల్పోయే వాడికి ఇవ్వాలి అని. అంటే మండల కేంద్రాలలో అయితే ₹100 ఉంటే ₹400 ఇవ్వాలి. పట్టణ కేంద్రాల్లో అయితే ₹100 ఉంటే $200 ఇవ్వాలి. 2 టైమ్స్, అది 4 టైమ్స్ ఇవ్వాలనేది షెడ్యూల్ 2లో ఉంది. ఏ పరిస్థితులలో పంటలు పండే భూముల వైపు వెళ్లకుండా అసలు పంటలకు యోగ్యంగా అనే భూములను ముందు మీరు సెలెక్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్నటువంటి భూములు. అవి 100,000 ఎకరాల భూములు ఉన్నాయి. వాటిని తీసుకొని వాటిని అక్కడ బాగు చేసేసి అక్కడ ఫ్యాక్టరీలు వాళ్ళు నిర్మాణం చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆ 2013 చట్టానికి 2017లో సవరణ చేశారు. ఆ సవరణ చేసి ఏమిటంటే కలెక్టర్కు అవకాశం ఇచ్చారు. ధర నిర్ణయంలో కూడా కలెక్టరు కాన్ఫెస్ అంటే వాళ్ళతో ఒప్పందం చేసుకోవాలి. రైతులతో ఒప్పందం చేసుకోవడం కాదు, కలెక్టర్ ఏకపక్షంగా ప్రకటిస్తాడు, నేను ఇంత ఇస్తాను, మీరు ఇష్టం ఇవ్వండి, లేకపోతే మీ డబ్బులు మీ పేరు మీద అకౌంట్లో వేస్తాం, భూములు లాగేసుకుంటామని పోలీసులు ఉపయోగిస్తారు. అందుకోసం 2013 చట్టంలో చాలా క్లియర్గా చెప్పబడ్డది. కానీ దాన్ని ఏమిటంటే వీళ్ళు
సవరణ చేస్తున్నారు. ఆ 2017 సవరణలో ఒక పాయింట్ పెట్టుకున్నారు. ఏమిటంటే హైవేలకు, రైల్వే లైన్లకు ఎటు కిలోమీటర్ వరకు ఉన్నటువంటి భూమిని మేము తీసుకోవచ్చు అని. ఇప్పుడు ఇది హైవేకు దగ్గర ఉంది, నేలకల్. అలాగే హైవే అంటే బాంబే టు హైదరాబాద్. రెండవది రైల్వే లైన్కు దగ్గర ఉంది. కాబట్టి ఆ రైల్వే లైన్కు కిలోమీటరు, ఈ హైవేకు కిలోమీటర్ కనుక చూస్తే ఆ భూమిని మేము లాక్కోవచ్చు అని చెప్పని సవరణ చేసుకున్నారు. అసలు 2013 ప్రధాన యాక్ట్లో ఈ సవరణ లేదు. ఈ సవరణ కూడా ఎవరు చేశారు? కేంద్రం చేసింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అందుకోసం ఈ చట్టాలకు వాళ్ళకు అనుకూలంగా సవరణలు చేసుకొని ఈ హైవేల పక్కన రైల్వే స్టేషన్కు ఎటు కిలోమీటర్ అంటే మేము ఒక లెక్క తీసాం. మొత్తం భారతదేశంలో అట్లా హైవేల పక్కన రైల్వే స్టేషన్లకు ఎటు కిలోమీటర్ కనుక తీసుకుంటే ఇప్పుడున్న భూమిలో 1/3, ఇప్పుడున్న భూమి ఎంత? 41 కోట్ల ఎకరాలు. 41 కోట్ల ఎకరాలలో 12 కోట్ల ఎకరాలు, 1/3 భూమి లాక్కోవచ్చు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం కూడా నిమ్స్ ఏర్పాటును రద్దు చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఈ ప్రాంతంలో జహీరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి సారవంతమైన నేల ఉంది. మనం అక్కడ వ్యవసాయం చేసుకొని మన ఆహార భద్రతను పరిపూర్ణం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాత స్థానిక గ్రామాలు దాదాపు 30 గ్రామాల్లో ఈ నిమ్స్ జహీరాబాద్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. అంటే వాళ్ళని పూర్తిగా నిర్వాసితులను చేస్తారు. ఇట్లాంటి ప్రణాళికలు అసలు గత ప్రభుత్వం ఎట్లా చేపట్టిందో తెలియదు, కానీ మరి కొత్త ప్రభుత్వం అన్నా దీన్ని వ్యతిరేకించి దీన్ని రద్దు చేసి ఆ స్థానిక ప్రజలు అడుగుతున్న అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాల్సిన అవసరం ఉంది. పాడి పంటల తోడు వీడలేక పోరాటం చేస్తున్న రైతుల గోడు మానవత్వంతో వినండి. భూమిని నమ్ముకునే వాళ్ళం కానీ అమ్ముకునే వాళ్ళం కాదని, తమ నుండి తమ నేల తల్లిని దూరం చేయొద్దని వారు ప్రార్థిస్తున్నారు. పచ్చని తమ పంట పొలాల పునాదులపై పరిశ్రమలు పెట్టి తమ జీవితాలను విధ్వంసం చేయొద్దని చేతులెత్తి మొక్కుతున్నారు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం మంచిది కాదంటారు. అబద్ధాల నివేదికలను పక్కన పెట్టి గ్రామాలలోకి వచ్చి వాస్తవాలను పరిశీలించి అక్కడ సాగు యోగ్యత ఉందా లేదా అని చూసి నిర్ణయం తీసుకోవాలి. వాస్తవాల పునాదులపైన తీసుకునే నిర్ణయం ఏదైనా సమాజం స్వాగతిస్తుంది. కొందరు పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకు వందలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టే విధానాలు మంచిది కాదని, రైతులను రాజులు చేయకున్నా పర్వాలేదని, భూములను గుంజుకొని బికార్లను చేసి రోడ్డున పడేలా చేయొద్దంటున్నారు నిమ్స్ బాధిత రైతాంగం. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, జహీరాబాద్ నుండి.